SSC CGL notification is out. So SSC CGL recruitment notification 2024 తెలుగు. సో ఈ వీడియో వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th నుంచి 27th ఆఫ్ నెక్స్ట్ మంత్. సో 24th ఆఫ్ జూన్ నుంచి 24th ఆఫ్ జూలై 2024 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ విండోస్ ఆఫ్ కరెక్షన్ వచ్చేసి 10/8/2021. సో డేట్స్ ఆఫ్ విండోస్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి ఆగస్ట్ 10th అండి. అండ్ ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. T2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2024లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి అరౌండ్ మీకు 60,000 వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 44,900 అనేది బేసిక్ పే స్కేల్. ఇంకా 1,42,400 వరకు ఉంటుంది బేసిక్ పే, ఇంకా అదర్ అలవెన్సెస్. సో ఇక్కడ గ్రూప్ బి వేకెన్సీస్ డిఫరెంట్ సెక్టార్లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంకా దీంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో సెంట్రల్ సెక్రటరీ సర్వీసెస్, ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ AFHQ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి కొన్ని వేకెన్సీస్కి 20 to 30 years అండి ఏజ్ లిమిట్. అండ్ ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి 18 to 30 years. సో యావరేజ్గా అప్పర్ ఏజ్ క్రైటీరియా మొత్తం 30 years. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇది పే లెవెల్ 6 వేకెన్సీస్, పే లెవెల్ 7 వేకెన్సీస్. సో ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే అనేది పే లెవెల్ 7. అండ్ ఇక్కడ పే లెవెల్ 6 వేకెన్సీస్ కూడా 18 to 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంట్ సబ్ ఇన్స్పెక్టర్, SI, జూనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్, ఇక్కడ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. సో ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో 32 years. ఇక్కడ ఇంకొక వేకెన్సీ ఆడిటర్కి మాత్రం అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 years అండి. సో ఈ 27 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్, ఇంకా సార్టింగ్ అసిస్టెంట్, ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మాత్రం 18 to 27 years. పే స్కేల్ వచ్చేసి ఇది పే లెవెల్ 4. పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది పే స్కేల్. ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎనీ ఇండియన్ నేషనల్, లేకపోతే సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని వేకెన్సీస్కి 27 years, కొన్ని వేకెన్సీస్కి 30 years అప్పర్ ఏజ్ క్రైటీరియా. అండ్ కొన్ని వేకెన్సీస్కి మాత్రం 32 years అండి. సో ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ SC ST వారికి 5 years, OBC 3 years, PWD వారికి 10 years. PWD OBC అయితే 13 years అండ్ PWD SC ST 15 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years, డిఫెన్స్ పర్సనల్ వారికి 3 years, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ అయితే 8 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో డిఫరెంట్ క్రైటీరియాస్కి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. బట్ అన్ అగ్రిగేట్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి కొన్ని పే లెవెల్ 7 వేకెన్సీస్కి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది. ఒకవేళ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కావాలనుకుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఈ పర్టికులర్ డొమైన్లో ఉండాలి. డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అనేది మీరు చదివి ఉండాలి. ఒకవేళ రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCలో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంకా డిజైరబుల్ వచ్చేసి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రీసెర్చ్ ఆర్గనైజేషన్లో. ఇంకా వేరే ఎటువంటి పోస్ట్కి అయినా కూడా సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ద ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ద గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. సో ఇక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ డిగ్రీ మాత్రం 1/8/2024 వరకు మీకు రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి. సో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. కాకపోతే మీ రిజల్ట్స్ మాత్రం 1st August లోపు మీ రిజల్ట్స్ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ సో ఇక్కడ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ వెళ్ళేసి క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయగానే మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి రిక్వెస్ట్ KB, ఇంకా
ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డే టు సబ్మిట్ వచ్చేసి 24/7/2024 till 11 PM అండి. అంటే July 24th ఇస్ ద లాస్ట్ డే టు సబ్మిట్. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 100 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఇంకా SC ST PWD క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్. సో విండో అప్లికేషన్ కరెక్షన్ విండో మాత్రం 10/8/2024 నుంచి 11/8/2024 వరకు ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏదైనా కరెక్షన్ చేయాలనుకుంటే మీరు ఈ విండో అప్లికేషన్ కరెక్షన్ విండో ఫామ్ ఓపెన్ చేసి, అంటే 10th August నుంచి 11th August వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ చేసి ఉంటే ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ద కమిషన్ విల్ లెవీ ఏ యూనిఫామ్ కరెక్షన్ ఛార్జ్ ఆఫ్ 200 రూపీస్ ఫర్ మేకింగ్ కరెక్షన్ అండ్ రీసబ్మిటింగ్ అండ్ మోడిఫైడ్ కరెక్ట్ అప్లికేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు కరెక్షన్ విండో కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ టైంకి. రెండోసారి కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కరెక్షన్ విండో అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ సెంటర్స్ వచ్చేసి, సో ఇక్కడ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూద్దాము. సో ఇక్కడ లాస్ట్లో సదర్న్ రీజన్ ఉంటుంది. సదర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ఇదండి సదర్న్ రీజన్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో దీంట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరువెన్నువేల్, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఇవి సెంటర్స్ అండి సదర్న్ రీజన్లో. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి Tier 1 అండ్ Tier 2 ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది Tier 1. ఇక్కడ ఎవరైతే, సో ఇక్కడ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ వన్ షిఫ్ట్ విల్ బి నార్మలైజ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ అవుతారు కాబట్టి మార్క్స్ కోడ్ అనేది నార్మలైజ్ చేయడం జరుగుతుంది Tier 1లో. సో టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ will be placed on the website of the commission after the examination. Candidate may go through the answer keys and submit online representation with a stipulated time limit of 100 per question. ఒకవేళ మీకు ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే క్వశ్చన్ని 100 రూపీస్ పర్ క్వశ్చన్ చేసి మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇక్కడ స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ Tier 1 ఎగ్జామినేషన్లో టోటల్గా 1 hour ఉంటుంది. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1 hour ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అండ్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 hour ఉంటుంది. ఒకవేళ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే వారికి 1 hour 20 minutes అనేది టైం ఫ్రేమ్. సో Tier 1 అనేది ఎగ్జామినేషన్. ఇక్కడ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇక Tier 1 ఎగ్జామినేషన్ జస్ట్ 1 hour ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు Tier 1 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే నెక్స్ట్ Tier 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ Tier 2 ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి సెషన్ 1 అండి, 2 hours 15 minutes ఉంటుంది. దాంట్లో సెక్షన్ 1లో టోటల్గా 30 క్వశ్చన్స్ వచ్చేసి మాడ్యూల్ 1 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి సెకండ్ మాడ్యూల్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్. టోటల్గా మార్క్స్ వచ్చేసి 60 క్వశ్చన్స్ ఇంటూ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. దాంట్లో టోటల్గా 180 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ పేపర్ 1 వచ్చేసి 180 మార్క్స్, 60 క్వశ్చన్స్, 60 minutes అండ్ 180 మార్క్స్. సో ఇక్కడ టోటల్గా సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ వచ్చేసి 45 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్. టోటల్గా 70 క్వశ్చన్స్. ఇక్కడ 70 into 3 210 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 210 మార్క్స్. సో ఇక్కడ సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 20 క్వశ్చన్స్. సో 20 into 3 60 క్వశ్చన్స్, 60 మార్క్స్ అండి. టోటల్గా ఇది టైం ఫ్రేమ్. సో సెక్షన్ 2లో ఇక్కడ డేటా ఎంట్రీ స్పీడ్ ఉంటుంది. ఓన్లీ ఫర్ డేటా ఎంట్రీ వారు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ పేపర్ 2 స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళైతే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 into 2 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో Tier 2 విల్ ఇంక్లూడ్ పేపర్ 1, పేపర్ 2 ఇన్ సపరేట్ షిఫ్ట్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ Tier 1 క్వాలిఫై అయితే 1 hour ఉంటుంది. Tier 2 అనేది పేపర్ 1, పేపర్ 2 అనేది సపరేట్ షిఫ్ట్లో ఉండడం జరుగుతుంది. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ అండ్ పేపర్ 2 ఈజ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి మాత్రమే పేపర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 ఇంక్లూడ్ 3 సెక్షన్స్. ఇక్కడ సెక్షన్ వచ్చేసి మాడ్యూల్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ మాడ్యూల్ సెక్షన్ 3లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా ఫర్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఇన్ పేపర్ 1. సో ఇది క్రైటీరియా అండి. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో ఇక్కడ Tier 1 ఇండికేటివ్ సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ సినిమాటిక్ సిరీస్, నెంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా ఆపరేషన్ సింబల్స్, ఆపరేషన్స్, ట్రెండ్స్, స్పేస్ ఓరియంటేషన్, స్పేస్ ఫోల్డింగ్ అండ్ ఫోల్డింగ్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్, కంప్లీషన్, ఇండెక్సింగ్, అడ్రస్ మ్యాచింగ్, సిటీ, డేట్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటర్ కోడ్, రోల్ నెంబర్ అండ్ స్మాల్ అండ్ క్యాపిలేటర్. సో ఇవన్నీ Tier 1 జనరల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి. వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇక్కడ హిస్టరీ, పాలిటీ, ఇంకా కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సెన్స్ అండ్ జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కన్ఫైన్ టు ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఇవన్నీ అడుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇక్కడ మెన్స్ట్రేషన్ ఇంకా డిఫరెంట్ క్రైటీరియాస్ కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ జనరల్ క్వాంట్ ఉంటుంది, అంటే పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్, మిక్స్చర్, అలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఆఫ్ ది స్కూల్ ఆల్జీబ్రా ఎలిమెంటరీ. ఇంకా ఫర్దర్గా ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. గ్రాఫ్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇంకా ట్రయాంగిల్ ఉంటుంది, మెన్సురేషన్ రిలేటెడ్ కూడా యాడ్ అవుతాయి, అంటే క్వాడ్రిలేటర్స్, రెగ్యులర్ పాలిగన్, సర్కిల్, రైట్ ప్రిజమ్, రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్, స్పేర్, హెమిస్పియర్, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇంకా హిస్టోగ్రామ్, సో డిఐ కూడా యాడ్ అవుతుంది దీంట్లో, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్. సో ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇది కొంచెం వాస్ట్ ఉంటుంది సిలబస్. తర్వాత ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, క్యాండిడేట్ ఎబిలిటీ టు బీ అండర్స్టూడ్ టు ద కరెక్ట్ ఇంగ్లీష్, హిస్ బేసిక్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ వుడ్ బి టెస్టెడ్. సో ఇది క్రైటీరియా అండి. ఇక్కడ తర్వాత Tier 2లో నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అథమెటికల్ ఆపరేషన్, అల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ. సో ఇది క్రైటీరియా అండి. మీరు ఒకవేళ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ పేపర్ కూడా ఉంటుంది. నేను స్కిమ్ చేస్తున్నాను. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎన్ష్యూర్ దట్ మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్, అంటే అడ్రస్ ప్రూఫ్, ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్, డిగ్రీ అండ్ సిగ్నేచర్ అండ్ ఫోటోకాపీ అండ్ కాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ రీసెంట్ కాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే కాస్ట్ సర్టిఫికేట్ అండ్ 100 రూపీస్ ఆఫ్ ఫీజ్, ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్. సో ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే అన్ని కమ్యూనికేషన్స్ ఓన్లీ దే విల్ కమ్యూనికేట్ వయా మొబైల్ నెంబర్, అంటే మెసేజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే దయచేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.